మనిషికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉన్నప్పుడు నీకు అన్ని కూడా నేను సమకూరుస్తాను. దేవుడు అన్ని సమకూర్చాడు. లైట్ ఇచ్చాడు, ఆకాశములో ఈ యొక్క వెలుతురు అంతా కూడా దేవుడు సృష్టించాడు, భూమిని ఇచ్చాడు, నీళ్లను ఇచ్చాడు, తర్వాత తినడానికి అన్ని కూడా ప్రొవైడ్ చేశాడు. చేస్తూ అన్నాడు, నేను ఒక్క మార్గమే చెప్తాను, ఒకే పని, నువ్వు నాకు విధేయుడుగా ఉండాలి. యు హావ్ టు బి సబ్మిసివ్ టు మీ. కానీ దేవుడు చేసిన అన్ని వస్తువులను తీసుకొని ఏలమని చెప్పాడు. రూల్ ఓవర్ ద క్రియేషన్ అంటే మొత్తం సమాజంలో ఉన్న అన్నిటిని ఇచ్చి మనిషిని రూల్ అని చెప్పాడు. చూడండి, అన్ని ఇచ్చి మనం ఎవరు కూడా పరిపాలించమని చెప్పరు, కానీ దేవుడు అన్ని ఇచ్చి రూల్ చేయమన్నప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క మానవుడు ఏం చేశాడంటే అవిధేయత. ఎక్కడొచ్చిందంటే దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను ఒక వృక్ష ఫలాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాటిల్లో ఒకే ఒక్క దాన్ని మాత్రం, అంటే ఎందుకంటే దానిని మాత్రం నువ్వు ముట్టుకోవద్దు అన్నాడు. ముట్టుకోవద్దు లేకపోతే తినద్దు అన్నాడు. అయితే మనిషి ఏం చేశాడంటే ఏదైతే చెప్పాడో దేవుడు తినద్దని దాన్నే టచ్ చేశాడు, దాన్నే తీసుకున్నాడు. అది అవిధేయత. అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞకి అతిక్రమణ. అంటే మనం ఒక పని చెప్తే దాన్ని అతిక్రమణ చేస్తే ఏదైతే తప్పు అవుతుందో దేవుడిచ్చి దానికి కూడా మనిషి అవిధేయత చూపించాడు. సో ఆజ్ఞ అతిక్రమణ పాపం. పాపం యొక్క డెఫినేషన్ అంటూ మనం క్లియర్ గా చదువుకోవాలంటే దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి అతిక్రమించి అవిధేయతగా చేసినప్పుడు పాపం వస్తుంది. అదే పాపం. అంటే పాపం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ రోజు ఎగ్జాక్ట్ గా మన యొక్క సమాజంలో ఉండేదే పాపం.